बदमाशी करी उनका कायदे से इलाज किया जाएगा। పశ్చిమ బెంగాల్లో అజయ్ పాల్ శర్మ ఎంట్రీ ఇచ్చిండు. అక్కడ బహిరంగంగానే రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇస్తుండు. ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాలి, ఇంత తేడా చేసిరనుకో అన్నట్లు వార్నింగ్ ఇస్తుండు. 4వ తారీఖు అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత మనం ఉత్తరప్రదేశ్ అదేవిధంగా బీహార్లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయో అంతకంటే ఎన్కౌంటర్లు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. మన దేశంలో మాదక ద్రవ్యాలు ముఖ్యంగా పంజాబ్ నుంచి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ నుంచి మన దేశంలోకి వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఎంత బద్ధ శత్రుత్వంగా మారిందో బంగ్లాదేశ్ కూడా ఆ విధంగానే బద్ధ శత్రుత్వంగా మారింది. పాకిస్తాన్ మన దేశాన్ని ఎంత నాశనం చేయాలనుకుంటుందో బంగ్లాదేశ్ కూడా ఆ విధంగానే నాశనం చేయాలనుకుంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఉన్న రౌడీ షీటర్లు చాలా మంది బంగ్లాదేశ్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్కు ఏ విధంగా అనుకూలంగా ఉండేనో ఆ విధంగా ఎంతో మంది రౌడీ షీటర్లు బంగ్లాదేశ్కు అనుకూలంగా ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ భారీ ఎన్కౌంటర్లు జరగబోతున్నాయి. భారీగా అంటే భారీగా. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీటర్ అనే మాటనే ప్రస్తుతం వినిపిస్తలేదు. ఆ రౌడీజం చేయాలన్నా కూడా భయపడుతున్నారు. అంతకంటే భయంకరంగా పశ్చిమ బెంగాల్లో ఎన్కౌంటర్లు జరగబోతున్నాయి. అదేవిధంగా ఎంతో మంది మన దేశంలో ఉన్న ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పశ్చిమ బెంగాల్కు ఎంట్రీ అయ్యే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి.